హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ట్రావెల్ వ్లాగ్ అనమాట. సో దానికోసం ఈ ప్రిపరేషన్ అంతా జస్ట్ 2 days కోసం ఈ ప్యాకింగ్ అంతా జరుగుతుంది. బయట కార్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఫ్రైడే స్టార్ట్ అవుతున్నాము. అండ్ ఎక్కడికి ఏంటి ఎలా ప్లాన్ చేసుకున్నాము ఏంటి అంతా కూడా నేను ట్రావెల్ చేస్తూ మీతోటి మాట్లాడతాను. సో సూట్ కేసులు అయితే భారీగా కనిపిస్తున్నాయి కానీ ఇవి ఆల్మోస్ట్ ఖాళీగానే ఉన్నాయి. చూడాలైనా షాపింగ్ చేస్తే నింపాలి అని చెప్పేసి పెద్ద సూట్ కేసులు తీసుకెళ్తున్నాము. ఎలాగో వెళ్ళేది కార్లోనే కాబట్టి సో ఇదైతే ప్లాన్ చేసుకున్నాం అనమాట. మా వాడైతే దుప్పటి పిల్లోతో సహా రెడీ అయిపోయాడు. 2 days కంటిన్యూస్గా కార్లో ట్రావెల్ చేయాలి కాబట్టి లాంగ్ జర్నీ కాబట్టి ఆయన ప్రిపరేషన్స్లో వాడున్నాడు అనమాట. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. 1 o'clockకి స్టార్ట్ అవుతాం అనుకున్నాము లంచ్ అయిన తర్వాత, కానీ కొంచెం డిలే అయిపోయింది అనమాట. 2 o'clockకి స్టార్ట్ అయ్యాము. బై రోడ్ స్టార్ట్ అయ్యాము. సో 2 o'clock ఇప్పుడు ఈరోజు మేము షోలాపూర్ వెళ్తున్నాము. నైట్కి షోలాపూర్లో హాల్ట్ అనమాట. సో అది వచ్చేసి 5 hours జర్నీ హైదరాబాద్ నుంచి షోలాపూర్ దాకా. వెళ్ళాక కొంచెం షాపింగ్ చేసుకుందామని ప్లాన్. చూడాలి ఎంతవరకు కుదురుతుందో. డిలే లేకుండా వెళ్తే అక్కడ షాప్స్ అన్నీ ఓపెన్ ఉంటే కొంచెం షాపింగ్ అయితే ప్లాన్ చేసుకున్నాం. షోలాపూర్లో అక్కడ బెడ్షీట్స్ కానీ చెప్పులు కానీ ఇవన్నీ ఫేమస్ కదా. సో చూద్దాం సరదాగా ఏం కొనుక్కుంటానో ఏమంతానో తెలియదు కానీ మొత్తానికి అయితే చూడాలని. లోకల్ షాపింగ్ ఎప్పుడు ఇంట్రెస్టే కాబట్టి నాకు. సో వీలైనంత వరకు లోకల్ షాపింగ్ అయితే చూద్దామని అనుకుంటున్నాం ఈరోజు. యాక్చువల్గా డైరెక్ట్గా మనం కొల్హాపూర్కి వెళ్ళాలి అని అనుకుంటే హైదరాబాద్ నుంచి మనకి ఫ్లైట్స్ ఉన్నాయి, అలాగే బస్సెస్ కూడా ఉన్నాయి, ట్రైన్స్ కూడా ఉన్నాయి అనుకుంటా. సో మేము బస్కే వెళ్ళి వద్దామని అనుకున్నాం. కానీ మధ్యలో కొన్ని టెంపుల్స్ కూడా కవర్ చేద్దాం, షోలాపూర్లో కూడా కొంచెం టైం స్పెండ్ చేద్దామనే ఉద్దేశంతో కార్లో అయితే స్టార్ట్ అయి వెళ్ళాం అనమాట. సో కార్లో వెళ్ళాలి అనుకుంటే ముందు కార్కి సంబంధించిన ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి. పొల్యూషన్ చెక్ పేపర్స్ అవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం అవుట్ ఆఫ్ ది స్టేట్ వెళ్తున్నాం కాబట్టి అన్నీ ప్రాపర్గా ఉండాలి. లేదంటే దొరికేసినట్టే, వాళ్ళకి ప్రతి చోటన ఆపుతూనే ఉంటారండి. షోలాపూర్కి వెళ్ళే దారిలో మనకి ఈ నలదుర్గ్ ఫోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇదైతే చాలా ఫేమస్ ఫోర్ట్ అనమాట. వెళ్తే విజిట్ చేస్తే ఒక ఫోర్ట్ అంతా కూడా చూడొచ్చు, అంత పెద్ద ఫోర్ట్. అండ్ అక్కడ వాటర్లో బోటింగ్ అదంతా కూడా ఉంటుంది. మాన్సూన్ ఈస్ ద బెస్ట్ సీజన్ టు విజిట్ నలదుర్గ్ ఫోర్ట్ అనమాట. ఇంకోసారి ఎప్పుడైనా మంచిగా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. ఈసారి జర్నీలో స్పెషల్గా నా కంపెనీ కోసం ఒక మంచి నవల్ అయితే ఆర్డర్ చేసి అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. అది చదువుతూ ఈ జర్నీ అంతా అలా గడిచిపోయింది. అసలు టైమే తెలియలేదు. అంత బ్యూటిఫుల్ స్టోరీ. ఇది ఏంటి, ఈ బుక్ ఏంటి అన్నది నెక్స్ట్ ఎప్పుడైనా ఒక షార్ట్లో మీ అందరితోటి షేర్ చేసుకుంటాను. అనుకున్నట్టే 5 hours మేము షోలాపూర్ రీచ్ అయిపోయాము. అరౌండ్ 7 to 7:15 ఆ మధ్యలో షోలాపూర్ రీచ్ అయ్యి అక్కడ మేము ఒక టెక్స్టైల్ షాప్కి అయితే వెళ్ళాం. షోలాపూర్ లోపల స్ట్రీట్ షాపింగ్ కానీ మార్కెటింగ్ ఏరియా కానీ అవేమీ ఎక్స్ప్లోర్ చేయలేదు. మాకు తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేసిన షాప్ వచ్చేసి ఈ పుల్కామ్. ఇక్కడే మీకు అన్నీ దొరుకుతాయి. మీకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఒక్క స్టోర్కి వెళ్తే మీకు కావాల్సినవన్నీ తీసుకోవచ్చు అంటే ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ వీడియో మీకు కొంచెం లెందీగా అనిపించినా స్కిప్ చేయకుండా చూడండి. చాలా విషయాలు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో మీకు ఎప్పుడైనా ఇలాంటి స్మాల్ ట్రిప్ వేయాలి వీకెండ్ అంటే కనుక చాలా యూజ్ అవుతుంది. సో మేమేమి కవర్ చేసాం, ఇంకేమి కవర్ చేయొచ్చు అన్నది కూడా నేను మీకు ఈ వీడియోలో అక్కడక్కడ మెన్షన్ చేస్తాము. సో ఇది మా ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న ఒక ట్రిప్ అనమాట. సో అందరికి ఇలా సెట్ అవుతుందని కాదు, అండ్ ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం వెళ్ళాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా. సో ఫస్ట్ అయితే ఇక్కడ షాపింగ్ చూద్దాము. సో ఇక్కడ షోలాపూర్లో వచ్చేసి ఇక్కడ కాటన్ బాగా హ్యాండ్లూమ్ అన్న కాటన్ అన్న ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ శారీస్ భలే నచ్చుతాయండి. కలర్స్ కూడా చాలా వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా యూనిక్ గా అనిపించినాయి. ఇవి కట్టుకుంటే మహారాష్ట్ర శారీ ఫీల్ అయితే వస్తుంది అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా అక్కడ హ్యాండ్లూమ్ ఏంటి అన్నది మనం చూసి కొనుక్కుంటే యూనిక్ గా ఉంటుంది కదా. ఇప్పుడు ఎక్కడ శారీస్ అయినా మనకి వేరే చోటన ఎక్కడైనా కూడా దొరుకుతున్నాయి కాదన్ను. కాకపోతే ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు కొనుక్కోవడము అన్నది చాలా
స్పెషల్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. సో నేనైతే కాటన్ శారీస్ ఎక్కువగా అంతలా హ్యాండిల్ చేయలేను కాబట్టి అమ్మ వాళ్ళకి, అత్తయ్య గారికి అండ్ కొన్ని శారీస్ ఇంకెవరికైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి అలా అయితే పర్చేస్ చేశాను. అండ్ ఇవి వచ్చేసి కాటన్ శారీస్ అనమాట, డబల్ నేత అని చెప్పేసి కింద నుంచి పైనుంచి కూడా నేత ఉంటుంది అని చెప్పి ఇవి కూడా చూపించారు. అండ్ ఇవి కూడా చాలా యూనిక్ గా అనిపించింది. అండ్ మహారాష్ట్రలో చాలా యూనిక్ గా ఉండేవి ఇంకేనా ఉన్నాయి అంటే పైతానీ శారీస్. నేను లాస్ట్ టైం షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ బ్లాగ్ కూడా పోస్ట్ చేశాను. అక్కడ పైతానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ఊరే ఉంటుంది. సో కానీ నాకు ఇక్కడ ఏం పెద్ద పైతానీ శారీస్ పెద్దగా నచ్చలేదు. అండ్ నేను చూసి కూడా పెద్ద కాస్ట్ లోవి కాదులేండి, కొంచెం కాస్ట్ ఎక్కువ పెడితే 10,000 20,000 ప్యూర్ పట్టు పైతానీ అయితే వస్తాయి. అండ్ నేను చూసి వచ్చేసి 1,000-1,500 ఆ ప్రైస్ రేంజ్ లో, కొంచెం అంత బాగా ఏం అనిపించలేదు. అండ్ ఇప్పుడు పైతానీ కూడా ఓల్డ్ ట్రెండ్ అయిపోయింది కదా, అందుకే ఇంకా చూడలేదన్నమాట. ఇంకా కొంచెం కాటన్ హ్యాండ్లూమ్ చుడిదార్స్, కలంకారీ అండ్ చందేరి పట్టు ఉంటాయి కదా, వాటిలో కూడా కాటన్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా కొన్ని చూశాను. నాకు ఆ రోజు పెద్దగా అక్కడ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ కొనుక్కోవాలనిపించలేదు. చూశాను, బాగానే ఉన్నాయి, కానీ నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా షోలాపూర్ బెడ్షీట్స్ బాగుంటాయని మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. సో అవి తీసుకుందామని ఉందన్నమాట. సో ఎక్కువ క్యారీ కూడా చేయలేను కదా ట్రావెలింగ్ అంతా అని చెప్పేసి ఈసారికి బెడ్షీట్స్ తీసుకుందాము, ఎలాగో ఇంటికి కావాల్సినవి కొన్ని తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. సో దాని గురించి మంచిగా బాగున్నాయి కదా డిజైన్స్ అని చెప్పేసి ఇవే కొన్ని ఎక్కువ పర్చేస్ చేద్దాము అని చెప్పేసి బెడ్షీట్స్ లోనే రకరకాల మోడల్స్, డిజైన్స్, ప్యాటర్న్స్ అవి చూస్తూ ఉన్నాం అనమాట. సో దీంట్లో కూడా కాస్ట్ డిఫరెంట్ కాస్ట్ వేరియేషన్ లో ఉన్నాయి. మనకి 600-700 నుంచి స్టార్ట్ అయ్యి 2,000-2,500 ప్రైస్ రేంజ్ దాకా బెడ్షీట్స్ అయితే ఉన్నాయి. అనుకున్నట్టే మేము షోలాపూర్ లో ఏమైతే పర్చేస్ చేయాలి అనుకున్నామో ఈ ఒక్క షాప్ లోనే పనంతా అయిపోయింది. సో ఇదంతా ప్యాక్ చేయించుకొని కొంచెం డిన్నర్ చేసేసి రూమ్ కి అయితే వెళ్ళిపోవాలి. మేము ఇక్కడ ఏం షాపింగ్ చేసాము అన్నది నేను నెక్స్ట్ వ్లాగ్స్ లో మీ అందరికి క్లియర్ గా చూపిస్తాను. ఈ వ్లాగ్ ఆల్రెడీ చాలా పెద్దగా అయిపోయింది, సో అందుకే నేను డీటెయిల్ గా ఏం కొన్నాము అన్నది చూపించట్లేదు. జస్ట్ మీకు షాప్ ఎలా ఉంటుంది, అక్కడ అన్ని దొరుకుతాయి అని మెన్షన్ చేద్దాము అని చెప్పేసి చెప్పాను. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే యూజ్ అవుతుంది కదా. సో డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. అక్కడ ఎటు చూసినా స్వీట్ షాప్స్ ఎక్కువ కనిపించినాయి అనమాట. రకరకాల స్వీట్స్ వెరైటీస్ కూడా మనకు దొరికేవితో పాటు ఇంకొంచెం స్పెషల్ గా కొన్ని డిఫరెంట్ స్వీట్స్ కూడా కనిపించినాయి. షాపింగ్ అండ్ డిన్నర్ కంప్లీట్ చేసుకునేటప్పటికి ఆ రోజు నైట్ 10 o'clock అయ్యింది. అప్పుడు స్టార్ట్ అయ్యి మేము NTPC గెస్ట్ హౌస్ కి అయితే వెళ్తున్నాము. సో మీరు ఇక్కడ చూసారా లైటింగ్ లో మిలుకుమంటుంది, అదే NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. సో మేము అక్కడ వాళ్ళ గెస్ట్ హౌస్ లో స్టే చేస్తున్నాము ఆ రోజు నైట్ కి. గెస్ట్ హౌస్ కదా, ఏదో ఒక రూమ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి లోపలికి వెళ్ళాము. కానీ లోపల చూస్తే ఒక చిన్న సైజ్ అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్ లానే ఉంది. లివింగ్ రూమ్, దీనికి ఒక కిచెన్, అలాగే ఒక డ్రెస్సింగ్ ఏరియా, కొంచెం డైనింగ్ ఏరియా, స్టడీ ఏరియా, అలాగే బెడ్రూమ్, అన్ని కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా బాగా అనిపించేది. సో మీలో ఎవరైనా కొల్హాపూర్ వయా షోలాపూర్ ట్రావెల్ చేస్తున్నారు అండ్ షోలాపూర్ లో మీరు స్టే చేయాలి, కొంచెం గ్యాప్ తీసుకోవాలి నైట్ అని అనుకుంటే కనుక షోలాపూర్ ఈజ్ ఎ బిగ్ సిటీ. మీకు మంచిగా స్టార్ హోటల్స్ ఉంటాయి, హోటల్ రూమ్స్ ఉంటాయి, లాడ్జ్ రూమ్స్ ఉంటాయి. సో ఈజీగా మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ మాకైతే లక్కీలీ మా ఫ్రెండ్స్ వల్ల మాకు ఈ స్టే అయితే దొరికింది. మా కమ్యూనిటీలో వన్ ఆఫ్ అవర్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ శ్రీనివాస్ గారు, ఈయన అనమాట. తినే ఇక్కడ NTPCలో వర్క్ చేస్తున్నారు. సో ఆయన మార్నింగ్ వచ్చి మొత్తం NTPC అంతా కూడా మా హస్బెండ్కి ఒకసారి ఒక రౌండ్ వేసి అక్కడ ఎంత బాగుంటుంది ఆ ఏరియా అంతా కూడా అని చూపించారు. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంకొక 2 days ఉండేలా ప్లాన్ చేసుకోవాలి అని అనిపించింది. ఇట్స్ టైమ్ టు లీవ్ NTPC సిద్ధేశ్వర్ విద్యుత్ నగర్. నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 7:30 మేము షోలాపూర్ నుంచి కొల్హాపూర్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. ఒక 5 hours జర్నీ ఇక్కడ నుంచి. ఆన్ ది వేలో మాకు సోలాపూర్ రైల్వే స్టేషన్ కూడా కనిపించింది, చాలా పెద్ద రైల్వే స్టేషన్. అండ్ సోలాపూర్లో మనము ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఉన్నాయి. ఫుల్ డే ట్రిప్ కనుక ప్లాన్ చేసుకుంటే ఇక్కడ లోకల్ మార్కెట్స్ అండ్ కొన్ని లేక్స్ అండ్ ఫోర్ట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ సిద్ధేశ్వర్ టెంపుల్ కూడా ఉంది, అది వచ్చేసి ఒక ఫేమస్ శివాలయం అనమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా కవర్ చేయాలి అని అనిపించింది. అండ్ దారిలో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం ఒక రెస్టారెంట్ లో అయితే ఆగాము. అది రిసార్ట్ కి సంబంధించిన ఒక రెస్టారెంట్ అనమాట, ఫుడ్ కోర్ట్ అని చెప్పుకోవాలి.
సో అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ మనము సోలాపూర్ నుంచి కొల్హాపూర్కి వెళ్ళే దారంతా కూడా ఇలాగా మంచి మంచి రిసార్ట్స్, ఫుడ్ కోర్ట్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. ఫుడ్కి అయితే ఎక్కడ లోటే లేదు. మేము అక్కడ ట్రావెల్ చేసిన 2 days కూడా మా బ్రేక్ఫాస్ట్ పోహా అండ్ మిసల్ పావ్. ఎక్కడైనా రెగ్యులర్ గా దొరికే ఐటమ్స్ ఇవే అనుకుంటా. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను మిసల్ పావ్ ఈ జర్నీలోనే. సో ఇది వచ్చేసి మొలకెత్తిన పెసలు ఉంటాయి కదా, దాంతో బేస్ కర్రీ అయితే ఉంటుంది. అండ్ దానిపైన టాపింగ్ కింద కారపూస, కారబూంది, సేవ్, ఇంకా చాలా థింగ్స్ అలాగా స్నాక్స్ ఉంటాయి కదా మనం తినేవి, అవన్నీ కూడా వేసి పావుతోటి సర్వ్ చేసి ఇస్తారనమాట. ఒక 100 kilometers డిస్టెన్స్ లో అయితే ఉన్నాము. మీరు నా బ్యాక్ సైడ్ వ్యూ కనుక చూస్తే విండో నుంచి ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. సో ఈ వ్యూ చూసి రోడ్స్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది అనమాట. వెళ్ళడానికి, డ్రైవ్ చేయడానికి చాలా బాగుంది. నేను డ్రైవ్ చేసి ఆల్మోస్ట్ 1 year పైన అయిపోయింది. ఎందుకో ఆ హైదరాబాద్ రూట్స్ ను డ్రైవ్ చేయాలి అంటే ధైర్యం సరిపోదు అనమాట. అందుకని ఇక్కడైతే అసలు మనని బీట్ చేసేది ఎవరు లేరు, ఎవరు ఉండరు. ఎంజాయ్ చేయొచ్చు డ్రైవ్ అని చెప్పేసి అయితే మా ఆయన పెద్ద పాలకి డ్రైవింగ్ సీట్ తీసుకున్నాను. బై బస్ కానీ ట్రైన్, ఫ్లైట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి కొల్హాపూర్ రీచ్ అవ్వడానికి. కానీ లాంగ్ డ్రైవ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ కార్ డ్రైవ్ ఎంజాయ్ చేస్తారు. హైదరాబాద్ టు కొల్హాపూర్ 9.5 hours జర్నీ కాబట్టి. సో మధ్యలో కొంచెం అక్కడక్కడే పోలేదు, కానీ లాంగ్ డ్రైవ్ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ అయితే వీకెండ్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. మాతోటి వైభవ్ రాలేదు, అంటే మా పెద్ద అబ్బాయి రాలేదు, వాడు హాస్టల్లోనే ఉన్నాడు. వి మిస్ హిమ్ ఇన్ దిస్ ట్రిప్. కానీ మళ్ళీ రాలేని ట్రిప్ అయితే కాదు, మళ్ళీ రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈసారి వెహికల్ అయితే చిన్న వెహికల్ తీసుకునే వచ్చాము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మంచిగా పెద్దగా ఫ్యామిలీ అందరూ వచ్చినప్పుడు మంచి పెద్ద వెహికల్ అయితే ఇంకా డ్రైవ్ ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్ గా అలా రిలాక్స్డ్ గా మొత్తానికి కొల్హాపూర్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మేము బుక్ చేసుకున్న హోటల్ పేరు వచ్చేసి గ్రాండ్ ఇందు 3 star. ఈ రూమ్ వచ్చేసి కొంచెం గుడికి దూరంగానే ఉంది. ఆల్మోస్ట్ ఒక 1/2 hour జర్నీ చేస్తే గానీ మనం గుడికి అయితే వెళ్ళలేము. ఉండడానికి 10 kilometers ఆ రేంజ్ లోనే డిస్టెన్స్ కనిపిస్తుంది, కానీ సిటీలోంచి వెళ్ళాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్ అనమాట. అండ్ మా చేతిలో వెహికల్ ఉంది కాబట్టి, కార్ ఉంది కాబట్టి, సో మేము కొంచెం దూరం అయినా పర్లేదు మంచి హోటల్లో తీసుకుందాము అని చెప్పేసి ఇక్కడ రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. ఈ రూమ్స్ కూడా రీజనబుల్లీ ఓకే ఉన్నాయన్నమాట. మేము కొంచెం పెద్ద రూమ్స్ ఎక్స్పెక్ట్ చేసాము, కానీ చిన్నదైనా కంఫర్టబుల్ గా బాగుంది స్టే. అండ్ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ కొత్త హోటల్ అనమాట, నీట్ గా అనిపించింది. అండ్ ఫుడ్ కూడా మనకి రూమ్ లో ఫెసిలిటీ ఉంటే అక్కడికి తెప్పించుకుని తిన్నాం అనమాట. అండ్ రిలాక్స్ గా ఈవినింగ్ దాకా రెస్ట్ తీసుకుని గుడికి వెళ్తున్నాము. అమ్మవారికి చీర, గాజులు అన్ని తీసుకొచ్చాను ఇంటి దగ్గర నుంచే. అండ్ అక్కడ మెట్టెలు, నల్ల పూసలు అవి కూడా విడిగా అమ్ముతారంట. సో అవి కూడా తీసుకోమని చెప్పింది అమ్మ. వాళ్ళు లాస్ట్ వీకెండ్ వెళ్ళారు, సో వాళ్ళు చెప్పారనమాట అక్కడ ఇవ్వచ్చు అంటే. నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. అక్కడ ఇంకేమైనా దొరికితే అవి కూడా తీసుకుని ఇద్దామని. దర్శనంకి టైం అయితే పడుతుందంట. చాలా మంది జనం ఉన్నారు, శ్రావణ మాసం కదా, అందులో వీకెండ్ కాబట్టి జనం ఉంటారంట. ఓన్ వెహికల్లో మనం గుడి దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే గుడి దగ్గర మనకు కార్ పార్కింగ్ అయితే ఉండదు. సో దగ్గరలో దసరా చౌక్ అని ఒక ఏరియా ఉంటుంది, అక్కడ ఫ్రీ కార్ పార్కింగ్ ఉంటుంది అనమాట. సో అక్కడ కార్ పార్క్ చేసుకుని అక్కడి నుంచి ఆటో అయితే హైర్ చేసుకుని మనం గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఆటో దిగాక నేను చూస్తే 4 వైపులా 4 వీధుల్లోనూ ఈ జ్యువెలరీ షాపులు అయితే కనిపించింది. మేబీ ఇక్కడ మహాలక్ష్మి టెంపుల్ కాబట్టి జ్యువెలరీ షాప్స్ కూడా చుట్టూరు ఉంటాయేమో, నమ్మకంగా ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారేమో, నాకు ఐడియా లేదు. ఎందుకో తెలీదు ఆ టైంకి షాప్స్ అన్ని క్లోజ్ గానే ఉన్నాయి. ఇంతకీ మేమైతే నేను తీసుకొచ్చిన శారీ, పసుపు కుంకుమలతో పాటు అక్కడ కొబ్బరికాయ, నల్లపూసలు, మెట్టెలు అవన్నీ కూడా పర్చేస్ చేసి గుళ్ళో దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. సో చాలా టైం పడుతుందని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఆల్మోస్ట్ 1 hour టైంలోనే మాకు దర్శనం అయితే అయిపోయింది. గుడి లోపల అయితే నాకు చాలా డిఫరెంట్ గా, యూనిక్ గా అనిపించింది. ఆర్కిటెక్చర్ అంతా మొత్తం అంతా స్తంభాలతో నిండిపోయింది గుడి లోపల కూడా. అండ్ ఆ ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ గా చెక్కబడి ఉంది. సో లోపల అయితే ఇక్కడ మీరు చూస్తుంది సరస్వతి దేవి గుడి.
అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన కొల్హాపూర్ అమ్మవారి దర్శనం అయితే అయింది, లక్ష్మీదేవి దర్శనం అయింది. లోపల మనకి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్నట్టు ముగ్గురు మాతలు గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట. చాలా పాత గుడి, లోపల అన్ని స్తంభాల కింద అలా ఉందన్నమాట. సో దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మినిమం ఒక 5 to 10 minutes అయితే అక్కడ లోపల గుడిలో ఉన్నాము. అమ్మవారి దగ్గర మేము తీసుకెళ్ళిన మంగళసూత్రాలు, చుట్లు అండ్ శారీ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ప్రసాదం కూడా మాకు ఇచ్చారు, అది ఇంకా హ్యాపీగా అనిపించింది. బయట దత్తాత్రేయుడి గుడి, మా గణపతి గుడి, సిద్ధి వినాయకుడి గుడి ఉంది, అండ్ ఇంకా హనుమంతుడి గుడి, ఇలా చాలా గుళ్ళు, గుడి చుట్టూరు చాలా చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ చూసుకుంటాం. గుడి అయితే చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట. రెగ్యులర్గా మనమైతే అమ్మవారికి గోల్డ్ జ్యువెలరీ వేస్తూ ఉంటాము, లేదంటే 1 గ్రామ్ జ్యువెలరీ, ఏదైనా అలంకరణ కోసం నిండుగా వేయాలి అని అనుకున్నప్పుడు. సో ఒక్కొక్కసారి మన దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఉండవు, అలాంటప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట ఆ జ్యువెలరీ అంతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మవారి ఫేస్లు అయితే రకరకాలుగా అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ఎప్పుడైనా నవరాత్రుల్లో కానీ ఇంకా డిఫరెంట్ ఫేసెస్ యూస్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. నేనైతే ఇంత చక్కగా ఉన్న కొల్హాపూర్ లక్ష్మీదేవి అమ్మవారి ఫేస్ అయితే తీసుకున్నాను. అది కూడా చీర నగలతోటి కంప్లీట్ గా ఉందన్నమాట, డెకోర్ తోటి. నేను ఈ గుళ్ళో అమ్మవారిని దర్శించుకునేదాకా కొల్హాపూర్ అమ్మవారు ఎలా ఉంటారు అనే ఐడియా కూడా లేదు. సో మీరు ఇక్కడ ఫొటోస్ లో చూస్తే అమ్మవారు పూర్తి అలంకరణతోటి ఇక్కడ ఎలా ఉంటారు అన్న ఒక ఐడియా అయితే వస్తుంది. నేనైతే చాలా యూనిక్ గా ఫీల్ అయ్యాను అమ్మవారిని. నేను లక్ష్మీదేవిని ఎప్పుడు కూడా ఈ అలంకరణలో ఇలాగా చూడలేదన్నమాట, చాలా స్పెషల్ గా అనిపించారు. అండ్ మోనిష్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న డమరుకం అయితే కొనుక్కున్నాడు అనమాట. అండ్ నేను కూడా అమ్మవారి ఫేస్ లో ఇంకెన్ని వెరైటీస్ ఉన్నాయి అని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఫుల్ బ్రాస్ది, ఇది కూడా చాలా బాగుంది అండ్ హెవీగా కూడా ఉంది. కానీ ఇంత హెవీది కలశానికి అది పెట్టినప్పుడు ఆగుతుందా లేదా అని చెప్పేసి బ్రాస్ది తీసుకోలేదన్నమాట. నేను ఇందాక మీకు చూపించాను కదా అమ్మవారిది, కొల్హాపూర్ అమ్మవారి ఫేస్, అదైతే తీసుకున్నాను. అండ్ బ్రాస్ ఏనుగులు కూడా ఉన్నాయి, కానీ నాకు అంత పెద్ద క్వాలిటీ అనిపించలేదు. బ్రాస్ కలెక్షన్ కూడా అక్కడ చాలా బాగున్నాయి. దర్శనం అంతా అయిపోయాక మేము చాలా సేపు రిలాక్స్ గా కూర్చున్నాము. ఇంకా చాలా సేపు రిలాక్స్ గా షాపింగ్ కూడా చేసాము. ఇంకా గుడి లోపల కాకుండా గుడి బయట కూడా చాలా షాపింగ్ ఉంది. సో అవి కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసాము. ఇంకా మీకు ఇవన్నీ కనుక ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటే గుడిలో దర్శనం అంతా అయిపోయాక ఇంకా రిమైనింగ్ టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి కదా కొల్హాపూర్ లో, విడిగా వేరే శివాలయాలు అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు. కానీ మేము పర్సనల్ గా ఇంకా రిలాక్స్డ్ గా చేసుకుందాము అని చెప్పేసి ఓన్లీ అమ్మవారి గుడి ఒక్కటే దర్శించుకున్నాం అనమాట. సో బయటికి రాగానే డిఫరెంట్ యూనిక్ పీసెస్ అయితే కనిపించినాయి. ఇది వచ్చేసి రాగి చెంబు మీద అలాగా పెయింటింగ్ అంతా వచ్చింది అనమాట. ఇంకా అక్కడ మనకి అమ్మవారికి సంబంధించిన ఏమైనా డెకోర్ ఐటమ్స్ కానీ, చేతులు విడిగా ఉంటాయి కదా అమ్మవారికి, అలాగా తీసుకోవాలి అని అనుకున్న మెల్లో ఆర్నమెంట్స్ ఇలాంటివి తీసుకోవాలి అనుకున్న బెస్ట్ ప్లేస్ టు బై అనమాట. కొల్హాపూర్ లో మీరు తప్పకుండా అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ నేను అమ్మవారి గుడికి వచ్చాను కాబట్టి గాజులు తీసుకోవాలని చెప్పేసి కొన్ని గాజులు కూడా తీసుకున్నాను. గుడి నుంచి బయటకు వచ్చాక కూడా మనకు ఓపిక ఉండాలే గానీ చాలా షాపింగ్ అయితే ఉంటుంది. తిరిగి మనం మంచిగా ఎక్స్ప్లోర్ చేసి తీసుకోవచ్చు. ఇక్కడ చిన్న చిన్న పిల్లలకి క్యూట్ గా మహారాష్ట్రియన్ స్టైల్ శారీస్, రెడీ టు వేర్ శారీస్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. ఈ ఆకులు చూసారా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా, అమ్మవారికి పెడతారంట. సో మీకు ఎవరికైనా ఈ పేరు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అక్కడ వాళ్ళని అడిగాను కానీ ఏదో పేరు చెప్పారు, నాకైతే అర్థం కాలేదు. నేను పర్సనల్ గా మొగలి ఆకులేమో అని అనుకుంటున్నాను, కరెక్టో కాదో కూడా మెన్షన్ చేయండి. అండ్ పువ్వులు కూడా ఇలా వేణిలా కట్టి ఇస్తున్నారనమాట. చూడడానికి చాలా బాగున్నాయి కదా.
ఇంకా ఆ రోజు నైట్ ఆల్మోస్ట్ 8:30 దాకా బాగా తిరిగేసి ఆకలేసింది, డిన్నర్ చేసేసి ఇంకా రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ లేచి మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఫ్రెష్ అయిపోయి రిటర్న్ టు మేము షోలాపూర్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో రూమ్ నుంచి వ్యూ చూసారా ఎంత బాగుందో. అండ్ కాటేజెస్ కూడా ఉన్నాయి వీళ్ళకి, సో అక్కడ కూడా రూమ్స్ చేసుకోవచ్చు. అండ్ రిటర్న్ షోలాపూర్ వచ్చే దారిలో మాకు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ హైదరాబాద్లో 2 days నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయంట మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి. కానీ మహారాష్ట్ర మేము ఎంటర్ అయిన ప్లేసెస్ ఎక్కడ కూడా వర్షం లేదు లక్కీగా. సో రిలాక్స్డ్గా ట్రావెలింగ్ అంతా జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ మళ్ళీ 5 hours జర్నీ చేసి సోలాపూర్ మళ్ళీ రిటర్న్ రీచ్ అవ్వడానికి మాకు 12-12:30 అలా అయ్యిందనమాట. సో మేము ఇక్కడికి రావడానికి రీజన్ మళ్ళీ ఏంటి అంటే షాపింగ్ ఒకటి పెండింగ్ ఉండిపోయింది. దానికి రీజన్ ఏంటంటే ఈ మిస్టర్ డిఐవైలో పిల్లలకు సంబంధించి కొన్ని ఐటమ్స్ ఉంటాయి అని అంటే మోనిష్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు, అది అక్కడికి వెళ్ళాల్సిందే అని కూర్చున్నాడు అని చెప్పి ఇక్కడికైతే వచ్చాం. కానీ నాకు అన్నీ కూడా హైదరాబాద్లో దొరికినట్టు అలాగే అనిపించినాయి. కాకపోతే మిస్టర్ డిఐవై షాప్స్ 2 ఉన్నాయి సోలాపూర్లో. మేబీ మేము రాంగ్ ప్లేస్కి వచ్చామా అన్నది కూడా తెలీదు. కాకపోతే అక్కడ కూడా మంచిగా బాగానే షాపింగ్ చేసుకుని అక్కడ లంచ్ అది చేసేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడే వచ్చింది చిక్కు. సో మేము అక్కడి నుంచి తులజా భవాని వెళ్ళాలి అని ప్లాన్ అనమాట. యాక్చువల్గా సోలాపూర్కి అరౌండ్ 40 to 50 kilometers డిస్టెన్స్లో తులజా భవాని టెంపుల్ అయితే ఉంటుంది. అది చాలా ఫేమస్ భవానీ మాత టెంపుల్ అనమాట. శివాజీ మహారాజ్ కొలిచిన అమ్మవారు భవానీదేవి. సో అక్కడ గుడి చాలా ఫేమస్, వెళ్దామని ప్లాన్. కానీ వర్షం పడుతుంది కాబట్టి మాకు వెళ్ళాలా లేదా అని చాలా డౌట్ ఉండింది. కానీ ధైర్యం చేసి అయితే వెళ్ళిపోయాం. కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. కాకపోతే మేము అనుకున్నాము వర్షం పడుతుంది కదా, ఎక్కువ మంది జనాలు ఉండరు, 1 hourలో దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు అని అనుకున్నాము. కానీ ఈ గుడి ఇక్కడ చూసారు కదా చాలా పెద్ద కోటలా ఉంది. లోపల గుడి ఎక్కడ ఉందో ఏముందో అసలు ఏది బయటికి కనపడట్లేదు అనమాట. సో మాకు జనం ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఎస్టిమేషన్ దొరకలేదు. కానీ అక్కడ వాళ్ళని అడిగితే ఒక 1 hourలో దర్శనం అయిపోతుంది అని అన్నారు. కాబట్టి మేము లోపలికి అయితే వెళ్ళాము. తీరా లోపలికి వెళ్ళి చూస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనంకి మనం వెళ్ళినప్పుడు కంపార్ట్మెంట్స్ ఎలా అయితే కూర్చుంటామో సేమ్ ఎగ్జాక్ట్లీ లోపల ఒక 4-5 కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఫుల్గా జనం ఉంటే కనుక ఆల్మోస్ట్ 4 to 5 hours దర్శనానికి అయితే పడుతుందంట. లక్కీగా ఆ రోజు 2 కంపార్ట్మెంట్స్ ఫుల్గా ఉన్నారు కాబట్టి మాకు 2.5 hours ఓన్లీ జస్ట్ లైన్లో నుంచున్నాక దర్శనానికి పట్టింది. ఓవరాల్గా 3.5 hours టైం అయితే పట్టింది అనమాట తులజా భవాని దగ్గర. లోపలికి వెళ్ళడానికి రావడానికి కొంచెం ఈ వర్షంలో ముందు వెనక అన్ని కనుక్కుని వెళ్ళడానికి రావడానికి. సో దర్శనం అయితే భవానీ మాతది చాలా చక్కగా జరిగిపోయింది. కానీ వితౌట్ ఎనీ ప్లాన్ మేము దర్శనంలోకి వెళ్ళాం కాబట్టి మా దగ్గర వాటర్ బాటిల్ కూడా లేదు, స్నాక్స్ కూడా లేవు. సో మీరు ఎప్పుడైనా ఇలా తులజా భవాని టెంపుల్కి ప్లాన్ చేసుకుంటే కనుక కొంచెం ప్లాన్డ్గా పిల్లలు ఉంటే స్నాక్స్ వాటర్ బాటిల్ అన్ని పెట్టుకుని వెళ్ళండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ మీరు చూసారు కదా అంతా ఒక కోటలాగా ఉంది గుడి అయితే. నార్మల్ రెగ్యులర్గా ఉన్న గుడులు ఆ ఆర్కిటెక్చర్ అయితే లేదనమాట. సో ఇక్కడ దర్శనంతో మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. రిటర్న్ హైదరాబాద్కి మేము 6:30కి స్టార్ట్ అయ్యాము. కానీ ఈ వర్షం వల్ల మేము హైదరాబాద్ రీచ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 7.5 hours జర్నీ చేయాల్సి వచ్చింది. అండ్ నైట్ 2 o'clock మిడ్ నైట్ అని చెప్పుకోవచ్చు, 2 o'clock అయితే హైదరాబాద్ రీచ్ అయ్యాము. సో ఈ కొంచెం వర్షం వల్ల లాస్ట్లో డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. కానీ మా ట్రావెలింగ్ అంతా హ్యాపీగా అనుకున్నట్లు అయితే చేసేసాము. మా ఈ వీకెండ్ పీస్ఫుల్ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక యూజ్ అవుతుంది అని అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. సీ యు